డాక్టర్ ఎవరెట్ ఆర్ స్టోమ్స్ అనేటువంటి ఒక దైవజనుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు మానవునితో ఎన్ని వాగ్దానాలు చేశాడు అని ఆ వాగ్దానాలన్నీ కూడా లెక్కగట్టాడు. అసలు ప్రభువు మానవుడితో ఎన్ని వాగ్దానాలు చేశాడు అని ఆయన బైబిల్ అంతా కూడా స్టడీ చేసి బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ కూడా క్షుణ్ణముగా చదివితే దేవుడు మానవుడితో చేసిన వాగ్దానాలు ఎన్ని ఉన్నాయి అని అంటే 7487 వాగ్దానాలు ఉన్నాయి. చెప్పండి, ఎన్ని వాగ్దానాలు? 7487 వాగ్దానాలు ఉన్నాయి. బైబిల్లో 85% వాగ్దానాల చేత నింపబడి ఉన్నవి కనుక మన దేవుడు వాగ్దానము చేసేటువంటి వాడు. ఆయన వాగ్దానము చేశాడా, ఆ వాగ్దానమును ఆయన ఏం చేస్తాడో నెరవేర్చగలిగినటువంటి సమర్థుడు ఆయన, శక్తి కలిగినటువంటి దేవుడు. అందుకే పేతురు గారు తన పత్రికలో వ్రాస్తూ అంటాడు కదా, ఆయన వాగ్దానములన్నీ కూడా ఎలాంటివి? అమూల్యమైనటువంటివి. చెప్పండి, ఆయన వాగ్దానములు ఎలాంటివి? అమూల్యమైనటువంటి.